ట్రేడర్స్ అయితే ఏ టూల్స్ వాడాలి? ఇండివిడ్యువల్ స్టాక్ ఇన్వెస్టర్ అయితే ఏ టూల్స్ వాడాలి? ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి టూల్స్ వాడాలి? ఇలా 3 డిఫరెంట్ కేటగరీస్‌లో లేదా 3 డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ది బెస్ట్ మార్కెట్‌లో మనకి అవైలబుల్ ఉండే టూల్స్ ఏంటి? మనం వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి? యాస్ ఎ ఇన్వెస్టర్‌గా, ట్రేడర్‌గా మీకు ఏది యూజ్ అవుతుంది? ఫ్రీ ఆప్షన్స్ ఏంటి? పెయిడ్ ఆప్షన్స్ ఏంటి? ఇలా అన్నిటి గురించి మీరు యాస్ ఎ ట్రేడర్‌గా, ఇన్వెస్టర్‌గా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌గా, యాస్ ఎ స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్‌గా ఏ టూల్స్ మీకు అవసరం పడతాయో ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంక మొదలు పెడదామా? సో, ఫస్ట్ మనము ట్రేడర్స్ గురించి, తర్వాత ఇండివిడ్యువల్ స్టాక్స్‌ని అనలైజ్ చేసే ఇన్వెస్టర్స్ గురించి, తర్వాత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ నుంచి. ఇలా 3 కేటగరీల్లో మనం ఒక్కొక్క సెగ్మెంట్‌లో ఏ ఏ టూల్స్ వాడాలి అని చెప్పి మనము డైవర్సిఫై చేసుకొని, డివైడ్ చేసుకొని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ నేను ట్రేడర్ స్పెసిఫిక్‌గా ఏ టూల్స్ యూజ్ చేయాలో ఫస్ట్ అది డిస్కస్ చేసుకుందాం. సో, దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ట్రేడింగ్ వ్యూ. అంటే మనకి ఏదైనా చార్ట్ కావాలి కదా! మీరు ఏదైనా చార్ట్‌ని అనలైజ్ చేయాలన్నా, ఏదైనా స్టాక్ అవ్వచ్చు, దేనైనా అనలైజ్ చేయాలి అనంటే చార్ట్ కంపల్సరీ కావాలి కాబట్టి, మీకు ఒకవేళ డీమ్యాట్ ఇంకా ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇలా ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్‌లోకొస్తే ఇక్కడ మీకు చార్టింగ్ ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇక మీరు డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌తో, డిఫరెంట్ ఇండికేటర్స్‌తో, డిఫరెంట్ టూల్స్‌తో అన్నిటితో మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, మనకి ట్రేడింగ్ వ్యూ ఏదైతే ఫ్రీ అకౌంట్‌లో ఉందో దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మీరు ఒకటేసారి 2 చార్ట్స్ పెట్టుకోలేరు. లేదంటే 3, 4 ఇండికేటర్లు యాడ్ చేయలేరు. సో, ఇక్కడ 2 ఇండికేటర్లు యాడ్ చేశాను. మూడో ఇండికేటర్ యాడ్ చేయలేను. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తాయో అలాంటప్పుడు మీరు మీ జెరోదాకొచ్చేసి మీ జెరోదా టెర్మినల్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ జెరోదా అవ్వచ్చు, లేకపోతే అప్‌స్టాక్స్ అవ్వచ్చు, ఫైర్స్ అవ్వచ్చు. మీ ఏ ట్రేడింగ్ టెర్మినల్ ఉంటే ఆ ట్రేడింగ్ టెర్మినల్‌లో మీరు మల్టీ చార్ట్ లేఅవుట్ ఇప్పుడు ఇక్కడ ఒకటి కాకుండా 3 అనుకున్నా 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఇన్నున్నాయి. ఇన్ని యాడ్ చేసుకోవచ్చు. అలా మీరు డిఫరెంట్ చార్టింగ్ టూల్స్ ఏవైతే మనకి ట్రేడింగ్ వ్యూలో పెయిడ్ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ మనకి ఫ్రీగా మనకి ట్రేడింగ్ అకౌంట్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేసే ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌లో వస్తుంది కాబట్టి అది మీరు డెఫినిట్‌గా యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇదేమో చార్టింగ్ మీద. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అది కూడా స్పెసిఫిక్‌గా ఎవరైతే ఆప్షన్స్‌లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయాల్సింది ఏంటి అనంటే సెన్సిబుల్. సో, సెన్సిబుల్ ఏంటంటే ఒక ఆప్షన్ డేటా ప్రొవైడర్ అనుకోండి. సో, మీకు నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, దానికి రిలేటెడ్ ఆప్షన్ చైన్ డేటా అవ్వచ్చు, ఓఐ డేటా అవ్వచ్చు, స్ట్రాటజీ బిల్డర్స్ అవ్వచ్చు. ఇలాంటి మల్టిపుల్ మనకి ఫీచర్స్ అన్నీ సెన్సిబుల్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇక్కడ మీరు ట్రేడ్ మీద క్లిక్ చేయగానే స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. స్ట్రాటజీ విజార్డ్ ఉంటుంది. మీకు డ్రాఫ్ట్ పోర్ట్‌ఫోలియోస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అనలైజ్ సెక్షన్‌లో వెళ్తే ఆప్షన్ చైన్, ఓపెన్ ఇంట్రెస్ట్. సో, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. సపోర్ట్, రెసిస్టెన్స్ ఏది సపోర్ట్‌గా ఉంటుంది, ఏది రెసిస్టెన్స్‌గా ఉంటుందని జస్ట్ ఇలా ఓఐ పిక్టోరల్ రిప్రజెంటేషన్‌లోనే మీకు కనిపిస్తుంది. సో, ఇలాంటివన్నీ కూడా జెరోదా అవ్వచ్చు కొన్ని నాకు తెలిసి జెరోదా, ఏంజెల్ వన్ ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో అకౌంట్స్ ఉంటే సెన్సిబుల్ ఫ్రీగా మనకి అకౌంట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా టెక్నికల్ అనాలిసిస్ కోసం స్క్రీనర్ టూల్స్ అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఈ సెన్సిబుల్ ఆప్షన్ అవైలబుల్ చేస్తుంది. సెన్సిబుల్ సాఫ్ట్‌వేర్ మనకిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో సెన్సిబుల్‌ని కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇలా మల్టీ ఓఐ స్ట్రైక్ డేటా అవ్వచ్చు, లేదంటే ఎఫ్ఐడిఐ డేటా అవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్కటి డేటా మనకి సెన్సిబుల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇదేమో ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉండి దాన్ని సెన్సిబుల్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ లేదు. కానీ మీకు ఈ ఆప్షన్ డేటా కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ నేను ఇచ్చిన ఆప్స్ట్రా వెబ్‌సైట్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఈ ఆప్స్ట్రా వెబ్‌సైట్‌లో మీరొచ్చి మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోయిన తర్వాత మీకిక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఏదైతే సెన్సిబుల్‌లో ఉంటుందో అదే స్ట్రాటజీ బిల్డర్ మీకొస్తుంది. తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా మీకు ఫ్యూచర్స్ ఇంట్రెస్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంతుంది, ఆప్షన్స్ ఎంతుంది అవన్నీ వస్తాయి. ఆప్షన్స్ డేటాలో కూడా ఆప్షన్ బ్యాక్ టెస్టింగ్ సిమ్యులేటర్స్ ఉంటాయి. ఐవీ చార్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మీకు ఏదైతే సెన్సిబుల్ ప్రొవైడ్ చేస్తుందో అది 15 మినిట్ డిలేతో ఫ్రీ ప్లాన్‌లో మీకిక్కడ ఆప్స్ట్రా వెబ్‌సైట్‌లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో, ఆప్షన్స్ స్పెసిఫిక్‌గా ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ కోసం కొంచెం అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్ మీకు జెరోదా లేకపోతే ఏంజెల్ వన్ లేకపోతే ఐసీఐసీఐ ఉందో లేదో తెలీదు. ఇలాంటి వాటిల్లో ఉంటే సెన్సిబుల్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. అసలు ట్రేడింగ్ అకౌంటే లేదు కానీ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే ఆప్స్ట్రాని ఇంకా మీరు ట్రేడింగ్ వ్యూని ఫ్రీగా డెఫినిట్‌గా హ్యాపీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ట్రేడర్స్‌కి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ టూల్ ఏంటి అంటే ఇది ఆల్గో టెస్ట్ అండ్ తర్వాత స్టాక్ మాక్. సో, ఈ ఆల్గో టెస్ట్ ఇంకా స్టాక్ మాక్ ఏంటంటే
ఎవరైతే సిస్టమాటిక్ ట్రేడింగ్ చేస్తారో, సపోజ్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో, ఒక ఫిక్స్డ్ టైంకి ఎంట్రీస్, స్టాప్ లాసెస్ ఉన్నాయి. నాకు ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీ ఉంది. నేను డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేయకుండా ఆటోమేట్ చేసుకుందాం అనుకుంటున్నానో, వాళ్ళు ఈ స్టాక్ మార్క్‌లో లేదా ఆల్గో టెస్ట్‌లో వీళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేసుకొని, దాన్ని ఆటోమేట్ చేసుకొని, వాళ్ళ అకౌంట్స్‌లో డిప్లాయ్ అనేది కూడా చేసుకోగలుగుతారు. సో, ఇవేమో ఆల్గో టెస్టింగ్ కోసము. తర్వాత మీకు స్క్రీనర్ టూల్స్ అని కూడా కొన్ని ఉంటాయి. అంటే సపోజ్ నేను యాస్ ఎ ఇంట్రాడే ట్రేడర్‌గా నాకు మీరు ఆల్రెడీ చూసుంటారు. ఓపెన్ హై, ఓపెన్ లో స్ట్రాటజీ మీ అందరి కోసం ఆల్రెడీ చేశాను. సో, ఆ వీడియో మీరు కావాలనుకుంటే ఇక్కడ యూట్యూబ్‌లోకొచ్చి ఓపెన్ హై, ఓపెన్ లో మార్కెట్ ఫీడ్ తెలుగు. మీరు ఇలా సెర్చ్ చేశారనుకుంటే నా వీడియో వస్తుంది. ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో, ఈ స్ట్రాటజీలో ఏంటి ఓపెన్ హై, ఓపెన్ లో స్ట్రాటజీ పొద్దున 9:30కి మీకు ఒక స్క్రీనర్ టూల్‌ని రన్ చేసి యూజ్ చేయాలి అని చెప్పాను. సో, ఇప్పుడు అలాంటి స్క్రీనర్ టూల్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఇక్కడ చార్ట్ ఇంక్ అనే ఒక CHART ఇంక్ INK చార్ట్ ఇంక్ అనే వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ చాలా స్క్రీనర్ టూల్స్ ఉంటాయి. 15 మినిట్ బ్రేక్‌ఔట్ స్టాక్, షార్ట్ టర్మ్ బ్రేక్‌ఔట్ స్టాక్, బుల్లిష్ మరబోజు ఇలా ఇవన్నీ ఆల్రెడీ ప్రీ బిల్ట్ స్క్రీనర్స్ ఉంటాయి. లేదా మీరు ఇక్కడ క్రియేట్ స్కాన్ అని ఉంది కదా! ఇక్కడ మీరు మీ సొంత రూల్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ సింబల్ అంటే మేబీ నిఫ్టీ అవ్వచ్చు. సింబల్ నిఫ్టీ అని యాడ్ చేసి అది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లేకపోతే అసలు చార్ట్ ఇంక్‌లో ఒక స్క్రీనర్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి కూడా మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి. లేదా నేను ఒకవేళ మీకు ఆ డెమో వీడియో కావాలనుకుంటే కూడా కింద కమెంట్స్‌లో చెప్తే చార్ట్ ఇంక్‌లో మీ సొంత స్క్రీనర్స్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా మీ అందరికీ చేస్తాను. సో, ఎవరైతే వాళ్ళ సొంత స్క్రీనర్ టూల్స్‌ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో స్పెసిఫిక్‌గా స్టాక్స్‌కి అంటే ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అవ్వచ్చు, డైవర్జెన్స్ అవ్వచ్చు. దీనికోసం చార్టింగ్ అనే టూల్‌ని డెఫినిట్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచిగా యూజ్ అనేది అవుతుంది. తర్వాత కొన్నిసార్లు మనకి బ్యాక్ టెస్టింగ్‌లో అంటే మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ నిఫ్టీ ఇవాళ ఇక్కడ మూవ్ అయింది. కానీ ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళి కిందకొచ్చి ఇలా పైకెళ్ళింది. ఒకవేళ ఈ టైంలో నేను మార్కెట్‌లో ఉండుంటే ఎలా రియాక్ట్ అయ్యేవాడిని? నాకు నేను ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి అన్నదానికి బ్యాక్ టెస్టింగ్, బ్యాక్ టెస్ట్ అంటే బ్యాక్ డేటా మీద ఫార్వర్డ్ టెస్ట్ చేసుకోవడానికి మనకి ఈ గో చార్టింగ్ అనే వెబ్‌సైట్ యూజ్ అవుతుంది. సో, గో చార్టింగ్ వెబ్‌సైట్‌లోకొచ్చేసి సపోజ్ మీరిక్కడ నిఫ్టీ అని సెర్చ్ చేశారు. నిఫ్టీ వచ్చేసింది. నిఫ్టీ దీంట్లో మనము వెబ్‌సైట్ లోడ్ అవ్వనియండి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యెస్. సో, ఇక్కడ నిఫ్టీ మనకి లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని నేను 5 మినిట్ టైమ్ ఇంటర్వెల్‌లో తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనం లేటెస్ట్ చార్ట్‌కెళ్ళిపోదాం. సో, ఇది ఇవాళ లేటెస్ట్ చార్ట్. అంటే ఇవాళ నిఫ్టీలో ఏం జరిగింది అన్నది మనకిక్కడ చార్ట్ కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను గదా! నిఫ్టీ పైకెళ్ళింది, కిందకొచ్చింది, కింద నుంచి మళ్ళీ పైకెళ్ళింది. సో, ఇప్పుడు ఈ టైంలో నేనుండుంటే నేను ఎలా రియాక్ట్ అయ్యేవాడిని అని తెలుసుకోవడానికి ఇక్కడ పైన రీప్లే అని ఉంది గదా! ఇది మీరు క్లిక్ చేసి ఇలా నొక్కారనుకుంటే చార్ట్ పోతుంది. చార్ట్ మాయమైపోతుంది. సో, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయొచ్చు? దీన్ని మళ్ళీ రీప్లే చేసి ఓకే. నిఫ్టీలో క్యాండిల్స్ ఇలా ఫార్మ్ అవుతున్నాయి. సో, ఇక్కడ మార్కెట్ కంటిన్యూస్‌గా కిందకనేది వెళ్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఇంకా స్టిల్ కంటిన్యూస్‌గా వచ్చి ఎక్కడ రీట్రేస్‌మెంట్ నాకు దొరకట్లేదు. సో, ఇప్పుడు ఇక్కడ మనకేం కనిపిస్తోంది? మేబీ ఒక ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ కనిపిస్తోంది. సో, ఈ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ గనుక ఫార్మ్ అయ్యి నేనిక్కడ హై మీద ట్రేడ్ తీసుకుంటే నాకు ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? అని నేను ఒకవేళ ట్రై చేయాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి, లైవ్ మార్కెట్‌లో నాకు ఎలాగా అవుతుంది అని చెప్పి నేను సిమ్యులేట్ చేసుకోవాలి అన్న దానికి మీరు ఈ గో చార్టింగ్ వెబ్‌సైట్‌లోకొచ్చి ఇలా ఈ టూల్‌ని యూజ్ చేసుకుంటే మీరిక్కడ చూడొచ్చు. ఓకే. నేనిక్కడ ఎంట్రీ తీసుకునేవాడిని. ఇలా స్లోగా మార్కెట్ పైకెళ్ళింది. లేదా స్టాప్ లాస్ హిట్ అయింది. అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ రీప్లే ఫీచర్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఈ రీప్లే ఫీచర్ ట్రేడింగ్ వ్యూలో కూడా మీకు అవైలబుల్ ఉంది. కాకపోతే ఇక్కడ ఉంది చూడండి రీప్లే అని. కాకపోతే దీంట్లో మీరు చేస్తే డబ్బులు కట్టమంటుంది. సో, దానికోసం గో చార్టింగ్‌లోకొస్తే మీరు ఫ్రీగా ఈ బ్యాక్ టెస్టింగ్ అవ్వచ్చు, ఫార్వర్డ్ టెస్టింగ్‌లో మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పటివరకు ఏవేవైతే టూల్స్ ఫస్ట్ మనకి ట్రేడింగ్ వ్యూ అవ్వచ్చు, తర్వాత గో చార్టింగ్ ఈ రెండేమో చార్టింగ్ టూల్స్. తర్వాత సెన్సిబుల్, తర్వాత మనకి ఈ ఆప్స్ట్రా ఈ 2 ఏమో మనకి ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్ డేటా కోసము. తర్వాత మనకి స్టాక్ మాక్, ఇంకొకటి ఆల్గో ట్రేడింగ్. ఈ 2 వెబ్‌సైట్స్ ఏమున్నాయో ఈ రెండేమో మనకి ఆల్గో ట్రేడింగ్ కోసము. తర్వాత మీకు ఫైనల్‌గా ఈ చార్టింగ్ ఏదైతే ఉంటుందో ఇది మీరు మీ సొంత మూవింగ్ యావరేజెస్ అయినా దేనితో అయినా కూడా స్క్రీనర్ టూల్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి యూజ్ అయిపోతాయి. సో, ఒక ట్రేడర్‌కి కావాల్సిన టూల్స్ ఏంటేంటో మీ అందరికీ క్లియర్‌గా అర్థమైపోయింది. లేదా నేను పర్సనల్‌గా ఏ టూల్స్ యూజ్ చేస్తానో కూడా మీకు అర్థమైపోయిందనే అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక ఇన్వెస్టర్‌గా అంటే ఒక స్టాక్‌ని అనలైజ్ చేయడానికి ఏ టూల్స్ వాడాలో అది డిస్కస్ చేసుకుందాం. సో, దాంట్లో ఫస్ట్ వచ్చే టూల్ ఏంటో తెలుసా?
screener.in. సో, ఈ screener.inలో మీరు ఏ కంపెనీ అయినా సరే, సపోజ్ రిలయన్స్ ఉంది. రిలయన్స్ అని సెర్చ్ చేయంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ అని నొక్కంగానే ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో దాని రేట్ ఎంతుంది? మార్కెట్ క్యాప్ ఎంతుంది? పీ రేషియోస్ ఏంటి? బుక్ వాల్యూస్ ఏంటి? ఏమున్నాయి? కంపెనీ అబౌట్ ద కంపెనీ ఏముందని చాలా చిన్న క్రిస్ప్ ఫార్మాట్‌లో కీ పాయింట్స్, అంటే మీరు మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోతే ఇక్కడ కీ పాయింట్స్‌లో మీరు రీడ్ మోర్ అని నొక్కంగానే అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ గురించి బ్రీఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ లేదా బ్రీఫ్ డేటా మీకు చాలా క్రిస్ప్ మెథడ్‌లో మీకు screener.inలో అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ ఇక్కడ యూజ్ చేయకండి. మీ నార్మల్ ఏదైతే ఇందాక నేను చెప్పిన ట్రేడింగ్ వ్యూ అవ్వచ్చు, మీ సొంత ట్రేడింగ్ అకౌంట్ అవ్వచ్చు, వాటిల్లో చార్ట్స్ యూజ్ చేసుకోండి. తర్వాత ఈ కంపెనీస్‌లో ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? పియర్ కంపారిజన్స్, అంటే ఇదే ఇండస్ట్రీలో ఇంకా ఏ కంపెనీస్ ఉన్నాయి? వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్ అండ్ లాస్ ఏముంది? బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, క్యాష్ ఫ్లోస్ అవ్వచ్చు, రేషియోస్ అవ్వచ్చు, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ ఒక కంపెనీని ప్రాపర్‌గా ఫండమెంటల్‌గా రిసర్చ్ చేయడానికి కావాల్సిన డేటా మొత్తం కూడా మీకు screener.inలో దొరుకుతుంది. అండ్ ఇలాంటిది ఇంకొక వెబ్‌సైట్ ఉంది. అది ఏంటి అనంటే tickertape.com. సో, tickertape.in. సో, tickertape.inలోకి వస్తే ఇక్కడ కూడా సిమిలర్‌గా మీరు ఇక్కడ సెర్చ్‌లోకి వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ అని సెర్చ్ చేశారనుకుంటే మీకు అక్కడ ఎలాగైతే మీకు screener.inలో, సో, ఈ స్క్రీనర్‌లో ఎలా అయితే మీకు డేటా మొత్తం వస్తుందో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కూడా పాస్ట్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, స్కోర్ కార్డ్ లాగా ఇస్తూ వీళ్ళ దగ్గర ఇంకొన్ని డిఫరెంట్ డేటా డిఫరెంట్ యూఐలో ఉంటుంది. సో, ఆ వెబ్‌సైట్ screener.in అవ్వచ్చు లేదా టిక్కర్‌టేప్ అవ్వచ్చు. మీకు రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తే మీరు ఆ టూల్‌ని అవ్వచ్చు లేదా ఆ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి మేబీ కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియాస్ ఉండొచ్చు. అంటే నాకు ఒక కంపెనీ ఇంత పర్సెంటేజ్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ అవుతూ ఉండాలి, లేకపోతే ఇంత క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండాలి అనేదన్నా మీకు కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉండి అలాంటి స్టాక్స్‌ని మీరు ఫిల్టర్ అవుట్ చేసుకోవాలంటే మీరు ఇదే స్క్రీనర్ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్స్ మీద నొక్కి క్రియేట్ న్యూ స్క్రీన్ దగ్గర ఇక్కడ మీరు డేటా అంతా ఇన్పుట్ చేయాలి. సపోజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేటర్ దాన్ ఒక 1,00,000 క్రోర్స్, 1, 2, 2, 3, 4, 5 సపోజ్ ఒక 1,00,000 క్రోర్స్ ఉంది. తర్వాత పీఈ రేషియో లేకపోతే ఆహ్, పీ రేషియోనే అనుకుందాం. సో, మేబీ ప్రైస్ టు ఎర్నింగ్ గ్రేటర్ దాన్ ఒక, లేకపోతే లెస్ దాన్ అనుకుందాం. సో, లెస్ దాన్ ఒక 10% అనుకుందాం. సో, ఈ కేటగిరీని ఈ కండిషన్స్‌లో ఫాలో అయ్యే మనకి ఏదైనా స్టాక్స్ ఉన్నాయా అని అంటే మనకి 10 స్టాక్స్ వచ్చాయి. సో, ఈ 10 స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. సో, అలాగా మనం, ఇది రికమెండేషన్ కాదు, జస్ట్ ర్యాండమ్‌గా ఏదో ఒకటి ఇన్పుట్ చేశాను. సో, ఇలాగా మీకు ఒక స్పెసిఫిక్ కండిషన్స్, క్రైటీరియాస్ ఉన్నాయి అని అనుకుంటే ఆ క్రైటీరియాస్‌ని మీరు ఇన్పుట్ చేస్తే కూడా మీకు స్క్రీనర్ టూల్స్‌లో మీకు స్టాక్స్‌ని ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇదే విధంగా టిక్కర్‌టేప్‌లో కూడా మీకు స్క్రీనర్ టూల్స్ ఉంటాయి. సో, ఇక్కడ కూడా మీరు స్టార్ట్ స్క్రీన్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఏంటి, స్టాక్ యూనివర్స్‌లో నిఫ్టీ 50 కావాలా? నిఫ్టీ స్మాల్ క్యాప్ కావాలా? మీకు ఏది కావాలి అని చెప్పి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నిఫ్టీ 50, తర్వాత సెక్టర్‌లో చూసుకుంటే మీకు చాలా స్పెసిఫిక్‌గా మేబీ ఎనర్జీ సెక్టర్‌లోనే కావాలి. తర్వాత మీకు అందులో కూడా మార్కెట్ క్యాప్ ఎంత ఉండాలి అని మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, పీ రేషియోస్, తర్వాత యాడ్ ఫిల్టర్స్‌లోకి వెళ్తే మీరు ఎన్ని ఫిల్టర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి మీరు రన్ స్కాన్ నొక్కితే స్టాక్స్ వస్తాయి. దాంట్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో, యాజ్ ఎ ఇన్వెస్టర్‌గా మీరు ఏదైనా స్టాక్‌ని అనలైజ్ చేయాలి అని అనుకుంటే టిక్కర్‌టేప్ ఇంకా స్క్రీనర్ వెబ్‌సైట్‌ని, ఈ 2 టూల్స్‌ని మీరు డెఫినిట్‌గా వాడుకోవచ్చు. సో, ట్రేడర్ అయిపోయింది. ఒక స్పెసిఫిక్ స్టాక్‌ని ఫండమెంటల్‌గా అనలైజ్ చేయాలంటే ఏ స్క్రీనర్స్, ఏ టూల్స్ వాడాలో అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌గా మీరు ఒక మ్యూచువల్ ఫండ్‌ని అర్థం చేసుకోవాలంటే ఏ వెబ్‌సైట్స్ లేదా ఏ టూల్స్ వాడాలో డిస్కస్ చేసుకుందాం. సో, ఇంకా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్‌కి యూజ్ అయ్యే టూల్స్ ఏంటి అని మనం చూసుకుంటే దాంట్లో ఫస్ట్ వచ్చేది జెరోదా వాళ్ళ కాయిన్, తర్వాత మీకు మనీ కంట్రోల్, తర్వాత వాల్యూ రిసర్చ్, తర్వాత మనకొచ్చేది మార్నింగ్ స్టార్ వెబ్‌సైట్, తర్వాత గ్రో వాళ్ళ వెబ్‌సైట్. సో, దీంట్లో ఏంటంటే ఈ కాయిన్ వెబ్‌సైట్ అవ్వచ్చు, వీటన్నిటిలో మీకు సపోజ్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పేరు తెలుసు. సపోజ్ ఇక్కడ ఎక్స్‌ప్లోరర్‌లోకెళ్ళి నేను మేబీ నిఫ్టీ 50 వాల్యూ 20 అని సెర్చ్ చేశాను. సో, ఇప్పుడు సపోజ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ది వచ్చింది. సో, వీళ్ళ సీఏజీఆర్ ఎంతుంది? కరెంట్ ఎన్ఏవి ఎంతుంది? మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? ఏయూఎం ఎంతుంది? తర్వాత ఈ ఫండ్ మేనేజర్ ఎవరు? వాళ్ళ ఫండ్ మేనేజర్ హిస్టరీ ఏంటి అని చెప్పి కూడా మీకు ఇప్పుడు ఈ రాహుల్ గుప్తా అనేది ఫండ్ మేనేజర్ పేరు. సో, ఫండ్ మేనేజర్ గురించి అవ్వచ్చు, ఇలా వాళ్ళు ఏ స్టాక్స్‌ని హోల్డ్ చేస్తున్నారో, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ స్కీమ్ డాక్యుమెంట్ మీరు ప్రొవైడ్ చేస్తారు. సో, ఇప్పుడు దీన్నే ఇంకొంచెం డెప్త్‌గా మీరు ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే
మీరు మార్నింగ్ స్టార్ వెబ్‌సైట్‌లో లేదా వాల్యూ రిసర్చ్ అని ఉంది కదా! వాల్యూ రిసర్చ్ లేదా మనీ కంట్రోల్ ఇవన్నీ వెబ్‌సైట్స్‌లో మీరు ఇదే డేటాని ఎంటర్ చేస్తే ఆ స్టాక్ యొక్క ఇన్‌సైట్స్ ఏమున్నాయి? హైస్ ఎంత? లోస్ ఎంత? వాటి రిసర్చ్ మీరు చార్ట్ ఏంటి? మ్యూచువల్ ఫండ్ ఇన్‌సైట్స్ ఏంటి? టెక్నికల్స్, ప్రైస్ వాల్యూమ్ ఇలా ఒకటి కాదు, 2 కాదు. మీరు దీన్ని ప్రాపర్‌గా అనలైజ్ చేయడానికి మీకు ఎంతైతే డేటా కావాలో ఆ డేటా మొత్తం కూడా మీకు ఫస్ట్ ఈ గ్రో ఈ జెరోదా వల్ల కాయిన్, తర్వాత మనీ కంట్రోల్, తర్వాత వాల్యూ రిసర్చ్, తర్వాత మార్నింగ్ స్టార్ వెబ్‌సైట్, తర్వాత గ్రో వాళ్ళ వెబ్‌సైట్. ఇలా అన్ని వెబ్‌సైట్స్‌లో మీకు మ్యూచువల్ ఫండ్స్‌కి కావాల్సిన కంప్లీట్ డేటా లిస్ట్ మొత్తం కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఒకవేళ మీకు ఇందాక స్టాక్‌లో లాగే ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ఉంది. ఇవన్నీ ఉంటే ఈ మ్యూచువల్ ఫండ్ మంచిది అని చెప్పి. ఆ క్రైటీరియాని నేను మీకు ఇందాక చెప్పిన టిక్కర్ టేప్ ఉంది గదా! సో, టిక్కర్ టేప్ డాట్ ఇన్ ఇక్కడికొచ్చేసారని అనుకుంటే, ఇదే స్క్రీనర్ టూల్స్‌లో మీరొచ్చేసి ఇక్కడ మోర్‌లోకొచ్చి ఇక్కడ కొంచెం కిందకొస్తే మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ అని ఉంది గదా! దీని మీద మీరు క్లిక్ చేశారు అండ్ స్టార్ట్ స్క్రీనింగ్ నొక్కితే మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా మీరు స్క్రీన్ చేసుకోగలుగుతారు. సో, నాకు ఈ స్పెసిఫిక్ క్రైటీరియాస్ ఉన్న ఒక స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ మీద ఇవన్నిట్లో సాటిస్ఫై అయ్యే మ్యూచువల్ ఫండ్స్ ఏవున్నాయని సెర్చ్ చేస్తే అది కూడా మీకు టిక్కర్ టేప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఫస్ట్ ఒక ట్రేడర్ అయితే మీరు ఈ టూల్స్ అన్నీ యూజ్ చేయాలి. ఒకవేళ మీరు నార్మల్ ఇండివిడ్యువల్ స్టాక్ ఇన్వెస్టర్ అవుతే ఈ టూల్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరొక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అవ్వుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ అన్నీ మీరు యూజ్ చేసుకొని డెఫినెట్‌గా ఒక మంచి ట్రేడర్‌గా, ఇన్వెస్టర్‌గా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌గా గూడా మీరు గ్రో అనేది అవ్వగలుగుతారు. ఇవన్నీ టూల్స్ ఇవన్నీ హెల్ప్ అవ్వగలుగుతాయి. సో, వీడియో ఎండ్ చేసే కంటే ముందర సరే ఇవన్నీ యూజ్ చేయాలనంటే అసలు బేసిక్ ఫౌండేషన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. దానికోసం ఏదైనా మంచి యూట్యూబ్ ఛానెల్ ఉంటే చెప్పొచ్చు గదా! అని మీరందరూ అడగొచ్చు గదా! సో, దానికి బెస్ట్ యూట్యూబ్ ఛానెల్ చెప్తాను. యూట్యూబ్‌లోకొచ్చేయండి. వచ్చేసి ఇక్కడ మార్కెట్ ఫీడ్ తెలుగు అని సెర్చ్ చేయంగానే మీకు బెస్ట్ ఫినాన్స్ నాలెడ్జ్‌తో ఉండే ఒక ట్రేడింగ్ ఛానెల్ వస్తుంది. మార్కెట్ ఫీడ్ తెలుగు అని. నాదే ఛానెల్. ఆ ఛానెల్‌ని యూజ్ చేసుకోండి. కంప్లీట్ నాలెడ్జ్ వస్తది. బట్ అగైన్ జోక్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఛానెల్ మీకు ఏది హెల్ప్ అవుతుందనుకుంటే యూట్యూబ్ నుంచి 100% నాలెడ్జ్‌ని ఎక్వైర్ చేసుకొని మీకు ఎవరితో నచ్చితే వాళ్ళ దగ్గర నేర్చుకొని నాలెడ్జ్‌ని గ్యాదర్ అనేది చేసుకోండి. ఇదేమో యూట్యూబ్ వీడియోస్‌లో. అలా కాకుండా నాకేదైనా డాక్యుమెంట్ వేలో కావాలి, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో కావాలి అని అనుకుంటే మీరు గూగుల్‌లోకొచ్చేసి జెరోదా వార్సిటీ అని సెర్చ్ చేశారని అనుకుంటే జెరోదా వార్సిటీలో మీకు మీరు మాడ్యూల్స్‌తో లైవ్ మాడ్యూల్స్‌తో అవ్వచ్చు, వీడియోస్‌తో అవ్వచ్చు, మాడ్యూల్స్‌తో అవ్వచ్చు కంప్లీట్‌గా అసలు ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ నుంచి ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు అన్నిటి గురించి డీటెయిల్‌గా ఉంటాయి. ఇంట్రడక్షన్ టు స్టాక్ మార్కెట్ అనగానే అందులో కూడా మళ్ళీ మీకు డిఫరెంట్ చాప్టర్స్‌లో కంప్లీట్ నాలెడ్జ్‌తో మీకుంటుంది. సో, మీరు క్లిక్ చేశారనుకుంటే కంప్లీట్ బ్లాగ్ ఫార్మాట్‌లో ఆర్టికల్స్‌లో మీకు కావాల్సిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా జెరోదా వార్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ టూల్స్ అన్నీ యూజ్ చేసుకొని మీరొక బెటర్ ట్రేడర్‌గా, ఒక బెటర్ ఇన్వెస్టర్‌గా అవుతారని ఆశిస్తూ ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్‌లో అడగండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.